ఇప్పటివరకు భారతదేశం శాంతినే చూశారు. భారతదేశం ఎప్పటికీ శాంతి దేశంగానే ఉంటుంది. అది ఎప్పటి వరకు అంటే మా దేశం వైపు రానంత వరకు, మా దేశం గురించి ఏమీ మాట్లాడినంత వరకు, మా దేశాన్ని చేతగానితనంగా తీసుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కి చాలాసార్లు చూపించారు. కానీ ఇది అంతకు మించి అనేలా మోదీ గారు ఇచ్చినటువంటి ఒక బలమైనటువంటి వెనకుండి సపోర్టుతో ఇండియన్ ఆర్మీ చేస్తున్నటువంటి దానికి ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా భారతదేశం జోలికి వెళ్ళాలన్నా, ధర్మం జోలికి వెళ్ళాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా. ఎందుకంటే ఈ దేశం ధర్మం కోసం పోరాడేటువంటి దేశం, ఈ దేశం ధర్మం పునాదుల మీద నిలబడినటువంటి దేశం. అలాంటి ఈ దేశం కోసం ఏదన్నా ఆలోచించాలి అంటే తప్పుగా వెన్నులో వణుకు పుట్టేలా ఈరోజు పాకిస్తాన్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వాళ్లే పుట్టించి వాళ్లే పెంచి పోషించి ఇతర దేశాల మీదకి వదిలేద్దామని అనుకుంటూ ముఖ్యంగా భారతదేశం మీద ప్రతిసారి తన అక్కసు ఒక పార్లమెంటు వేదికగా ఒక మహిళ మాట్లాడింది. పాకిస్తాన్ ఆర్మీ అయోధ్య టేక్ ఓవర్ చేసుకుంటుంది. అక్కడ మొత్తం మసీద్ అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీయే అక్కడ నిర్మాణం చేయబడుతుంది, మొత్తం అంతా కూడా మన చేతుల్లోకి భారతదేశం అంతా వచ్చేస్తుంది అని చెప్పి వెర్రవీగినటువంటి మాటలు మాట్లాడింది. అలాంటి పాకిస్తాన్ పార్లమెంట్ నుంచే ఈరోజు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దయచేసి మన దేశాన్ని వదిలేయమని చెప్పండి అని చెప్పి ఒకసారి అది మీకు వినిపిస్తాను, చూడండి. कि मिल के चलो और अपने रब से रुजू करो। रब काबा हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क के हिफाजत फरमाना जो तुमने हमें अता किया है, और ये नबी सदम की दुआओं का है। आपने कायदे आजम को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो। आपने गरब कदात को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने ఇదన్నమాట. అంటే ఒకప్పుడు ఏ మదంతో అంటే చెప్పాలంటే ఒక సైకో టెర్రరిస్టులుగా వాళ్ళందరూ మారిపోయి భారతదేశం మీద అక్కసు కక్కుతూ ఇక్కడున్న వాళ్ళందరి మీద ద్వేషం పెంచుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. ఇదే పార్లమెంటు వేదికగా అనేకమైనటువంటి సవాళ్ళు విసిరారు. ఒకడైతే మేము వస్తే జస్ట్ అలా లేపేస్తాం పాకిస్తాన్, మేము జస్ట్ తలుచుకుంటే మొత్తం ఇండియానే ఏముండదు అని చెప్పి. మరి ఈరోజు ఏమైపోయారు? ఈరోజు చూశారుగా, పార్లమెంటుకి సంబంధించినటువంటి ఒక ఎంపీ, పాకిస్తాన్ ఎంపీ ఏడుస్తున్నాడు, ఆర్తనాదాలు పెడుతున్నాడు. దయచేసి మన పాకిస్తాన్ని వదిలేయమని చెప్పండి, ఇండియాని మిగతా దేశాల మీద కోరుకోండి, దయచేసి వెళ్ళి అడగండి, భారతదేశాన్ని పాకిస్తాన్ని వదిలేయమని చెప్పండి అని చెప్పి. ఇదే బలుపు ముందుంటే, ఇదే తగ్గించుకుని ఉంటే బాగుండేదిగా. ఎన్ని సంవత్సరాలు భరించాలి? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మీ దేశాన్ని మీకు పడేసిన తర్వాత కూడా ఈ దేశం మీద అక్కసుతో ఇష్టం వచ్చినట్టు మీరు మాటలాడటమే కాకుండా ఎన్నెన్నో దాడులు మీ దేశాన్ని నిర్మించుకోవడం మానేసి ఈ దేశం మీద ద్వేషం పెంచుకుంటూ అనేక మంది ఉగ్రవాదులను తయారు చేసి ఇక్కడికి పంపిస్తూ ఇతర దేశాల మీదకి పంపిస్తుంటే ఎందుకు ఊరుకోవాలి? అదే ఈరోజు సమాధానం. ఇంకొకసారి ఉగ్రవాదం అనే దేశం మీ మీద, పాకిస్తాన్ అంటే ఉగ్రవాద దేశంగానే అందరూ చూస్తారు. ఇది ఇప్పటికీ ఆగకపోతే కోకటి వేళ్లతో సహా తీసేయటానికి భారతదేశమే ముందుకొచ్చింది. దీనికి ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా బలమైన మద్దతు వస్తుంది. ఇది పాకిస్తాన్ ప్రజల మీద, పాకిస్తాన్ గవర్నమెంట్ మీద కాదు, అక్కడ వాళ్ళు సహకరిస్తున్నటువంటి ఉగ్రవాదం మీద. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు ఎప్పుడు ఆపే వరకు, అప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుందనే విధంగానే ఆపరేషన్ సింధూర్ చాలా బలంగా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది సరైన సమయం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమై పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆలోచనల్ని కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచనల్ని, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆలోచనల్ని, ఆర్మీ ఆలోచనల్ని, టెర్రరిస్టులని ఏరి పారేయాల్సిన అవసరం అయితే ఉంది. సో డెఫినెట్గా అన్ని దేశాలు కూడా దీనికి సహకరిస్తున్నట్టుగానే మనకైతే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, అనేకమైనటువంటి
ఇరాన్, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలు కూడా మన దేశానికి బలంగా సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ దేశం ధర్మం కోసం పోరాడుతుంది. అవసరమైతే ఈ దేశం ధర్మం కోసం కొన్నిసార్లు అవసరమైతే వేరే వ్యక్తుల్ని చంపాల్సి వస్తున్నప్పుడు కూడా చంపాలి. ఎందుకంటే ధర్మం చావకూడదు. ధర్మం బ్రతకాలి అంటే ఇంకొక అధర్మం చేస్తున్నటువంటి ఏ వ్యక్తులైనా సరే, ఏ దేశం అయినా సరే మట్టి కరిసిపోవాల్సిందే. అది కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ ధర్మం తాలూకా రిఫ్లెక్ట్ ఎంత బలంగా ఉంటుందో ఈరోజు పాకిస్తాన్కి చాలా బలంగా తెలుస్తుంది. అది ఇంకొకసారి ధర్మం వైపు వెళ్ళాలన్నా, ధర్మంతో నడుచుకునేటువంటి భారతదేశం లాంటి దేశం వైపు కన్నెత్తి చూడాలన్నా, ఆ పేరు మాట్లాడాలన్నా కూడా భయపడేలా ఇప్పుడు భారతదేశం ధర్మం కోసం యుద్ధం చేస్తుంది.